అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ముఖ్యంగా గెజెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎవరికి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయో కూడా మాట్లాడుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి దర్శి నియోజకవర్గం. మరి ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో ముందు చూద్దాం. హియర్ ఇట్ ఇస్. వైసీపీ బరిలోకి దించింది దర్శి నుంచి, అంటే దర్శి బరిలో వైసీపీ దించింది బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని. అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది గొట్టిపాటి లక్ష్మిని బరిలోకి దించింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ వీళ్ళ ప్రొఫైల్స్ చూద్దాం ముందుగా. హియర్ ఇట్ ఇస్. వైసీపీ నుంచి బరిలోకి దిగారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. ఈయన ప్రొఫైల్ కనుక గమనిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, గ్రానైట్ వ్యాపారం కూడా ఉంది ఈయనకి. అలాగే 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు, ఎమ్మెల్యేగా గెలిచారు శివప్రసాద్ రెడ్డి. ఇక వైఎస్ఆర్ మరణం తర్వాత వైసీపీలో చేరారు. 2014లో పోటీ చేశారు, కానీ ఓటమిని చవి చూశారు. 2019లో ఎన్నికలకు దూరంగా ఉన్నారు ఈయన. మద్దిశెట్టి విజయానికి కృషి చేశారు శివప్రసాద్ రెడ్డి. ఇది ఈయనకు సంబంధించిన ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగారు గొట్టిపాటి లక్ష్మి. ఈమె ప్రొఫైల్ కనుక గమనిస్తే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత గొట్టిపాటి లక్ష్మి, వృత్తిరీత్యా డాక్టర్, గొట్టిపాటి రవి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కుమార్తె లక్ష్మి. ఇది వీళ్లకు సంబంధించిన ప్రొఫైల్. ఇక దర్శి నియోజకవర్గానికి సంబంధించి ప్రొఫైల్ని క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక ఒంగోలు లోక్సభ స్థానంలో భాగం దర్శి నియోజకవర్గం. తాళ్ళూరు, కురిచేడు, దర్శి, ముండ్లమూరు, దొనకొండ మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ కాస్ట్ పరంగా, అంటే సామాజిక వర్గాల పరంగా ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 45,000 ఓట్లు ఉన్నాయి. బలిజ సామాజిక వర్గానికి 32,000 ఓట్లు, కమ్మ సామాజిక వర్గానికి 30,000 ఓట్లు, బీసీ సామాజిక వర్గానికి 45,000 ఓట్లు ఉన్నట్టు ఆ సమాచారం అందుతోంది. అయితే ఇక్కడ రెడ్డి అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఓట్లు కీలకమనే మాట అయితే మాత్రం మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇటువంటి సినారియోలో అక్కడ అభ్యర్థులకు సంబంధించి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరి మధ్య పోటీ ఎటువంటి అంశాల మీద ఉంది, ఎటువంటి అంశాలు టార్గెట్గా ఫోకస్గా వెళ్తున్నారు, ఇవన్నీ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించబోతున్నారు. శ్రీనివాస్, దర్శి నియోజకవర్గంలో అభ్యర్థులకు సంబంధించి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి అంశాలు అక్కడ ప్రభావితం చేయబోతున్నాయి శ్రీనివాస్? ఎస్ సచిన్, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గం ఇప్పటికే రాజకీయ వేడైతే రాజుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వైసీపీ నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అదేవిధంగా టీడీపీ కూటమి నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి బరిలో దిగి ఎన్నికల ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ రానున్న 2024 ఎన్నికలు ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చెప్పేసి అక్కడ దర్శి నియోజకవర్గ ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి దర్శి నియోజకవర్గంలో రాజకీయంగా కూడా ఎంతో బలంగా ఉన్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కుటుంబానికి, అదేవిధంగా రాజకీయ కుటుంబ ప్రాధాన్యత ఉన్నటువంటి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కుటుంబానికి మధ్య జరుగుతున్న ఈ పోరు కూడా రెండు రాజకీయ ప్రాధాన్యతలు, అదేవిధంగా రెండు రాజకీయ ప్రాధాన్యత ఉన్న కుటుంబాల మధ్య జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలైతే భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే 2009లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి, అదేవిధంగా 2012లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరోసారి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం బూచేపల్లి శివప్రసాద్కి ఇక్కడ ఉంటే, నేరుగా 2024 ఎన్నికల బరిలో వేదికగా కూడా చేసుకున్నటువంటి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ కూటమి నుంచి అయితే బరిలో దిగుతున్న నేపథ్యం ఇక్కడ దర్శి నియోజకవర్గం కనిపిస్తుంది. ఇక్కడున్న పరిస్థితులు చూసుకుంటే ఇప్పుడు పోటాపోటీగా ఎవరు గెలుస్తారా అని చెప్పేసి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి 2024కు సిద్ధపడుతున్న ఈ తరుణంలో అటు ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి వైసీపీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గతంతో పోల్చుకున్నట్టు, ఎందుకంటే 2019లో సుమారు 40,000 ఓట్లు మెజార్టీ వచ్చిన వైసీపీకి ఇక్కడ ఈసారి మెజార్టీ ఎంత వస్తుందని చెప్పేసి వైసీపీ శ్రేణులు భావిస్తుంటే, ఈసారి ఖచ్చితంగా దర్శి నియోజకవర్గంలో మరోసారి 2014లో సిద్ధా రాఘవరావు ఏ విధంగా అయితే టీడీపీకి గెలుపొందించారో, అదేవిధంగా మరోసారి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి ఇక్కడ దర్శి నియోజకవర్గంలో విజయాన్ని అందించాలని చెప్పేసి టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. కాకపోతే ఇక్కడ కొంత సమస్య వచ్చి పడింది చూసుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పటికే దర్శి నియోజకవర్గంలో వైసీపీ మీద కొంత వ్యతిరేకత ఉన్నదన్నది ఒక తప్పితే, ఇప్పుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో అయితే దూసుకుపోతున్నారు. మరోపక్క డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఇప్పటికే ఉన్నటువంటి జనసేన, బీజేపీ, అదేవిధంగా టీడీపీ క్యాడర్ అయితే ఉందో వారిని కలుపుకునే పోయే పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పటి వరకు, ఎందుకంటే పమిడి రమేష్ మొన్నటి వరకు ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జి, అదేవిధంగా
గరికపాటి వెంకట్ జనసేన నుంచి, అదేవిధంగా బీజేపీ శ్రేణులు, అక్కడ ఎంతో కాలంగా ఉన్నటువంటి టీడీపీ క్యాడరు ఏ విధంగా సహకరిస్తారనేది ఇక్కడ పెద్ద సమస్య. ఎందుకంటే వీరందరూ సహకరించిన నేపథ్యంలో అక్కడ టీడీపీకి కొంత గడ్డు పరిస్థితి ఎదురవుతుందని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వారు పార్టీ శ్రేణులు కలిసి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ దగ్గర కలిసి కూడా అతని సహకారం కూడా గెలుపుకైతే సహకరించాలి, తమ క్యాడర్ను కూడా మాకు మద్దతుగా తెలపాలని చెప్పేసి కోరిన నేపథ్యంలో ఇంతవరకు అయితే మద్దిశెట్టి వేణుగోపాల్ బహిరంగంగా అయితే చెప్పిన పరిస్థితి లేదు. కానీ అతను అంతర్గతంగా ఏమైనా సహకరిస్తాడా, సహకరిస్తే అది వైసీపీకి ఏ విధంగా ప్రభావం చూపుతుంది, అదేవిధంగా టీడీపీకి ఏ విధంగా కలిసి వస్తుందని చెప్పేసి ఇక్కడ పార్టీ వర్గాలు అదేవిధంగా ఆలోచిస్తున్నారు. కాకపోతే ఇప్పటికే మద్దిశెట్టి వేణుగోపాల్ మీద ఉన్న వ్యతిరేక వర్గం టీడీపీలో ఉన్నారు. వారు మద్దిశెట్టి వేణుగోపాల్ మద్దతు కోరడం కూడా వారికైతే కొంత జీర్ణించుకునే పరిస్థితి లేదు. కాకపోతే ఎన్నికలు ప్రధానం కాబట్టి అధిష్టానం ఏది నిర్ణయిస్తుందో, పార్టీ అభ్యర్థి ఏ విధంగా ముందుకు పోవాలి, గెలుపు ఏ విధంగా సాధించాలనే ఉద్దేశంతో టీడీపీ శ్రేణులు వారంతా కలిసి కూడా కూటమి ఎన్నికలకైతే సిద్ధమవుతున్న తరుణంలో ఒంటరి పోరాటం చేస్తున్న బూచేపల్లి శివప్రసాద్ ఈసారి కూడా ఖచ్చితంగా దర్శి నియోజకవర్గంలో ఖచ్చితంగా వైసీపీ గెలిచి తీరుతుందని చెప్పేసి అతను అయితే ధీమా వ్యక్తం చేసి అతని ప్రచారంలో అయితే ఉన్నారు. మొత్తానికి ఇది 2024 ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి కూడా, ఈ రోజు నుంచి కూడా నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతున్న ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఎవరు గెలుస్తారు, వారు పార్టీకి విజయాన్ని అందిస్తారు, ఎవరి జెండా దర్శి నియోజకవర్గంలో ఎగరబోతుంది అనేది కూడా పూర్తిగా అయితే ఎన్నికలు ఫలితాల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి. ఈ మధ్యకాలంలో ఏమన్నా పార్టీలో జరిగే పరిణామాలను బట్టి కూడా ఇక్కడ ఫలితాలపై కూడా ప్రభావం చూపే అవకాశం అయితే పూర్తి స్థాయిలో ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో అది మొత్తంగా దర్శికి సంబంధించి మాత్రం ఒక ఉత్కంఠకర పోరు తప్పకపోవచ్చా అంటే కనుక తప్పదు అనే మాట వినిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఓటర్లు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనేది జూన్ 4 ఫలితాల రోజు చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.